అందరికీ నమస్కారం. ఈరోజు కథను రచించినది చిన్నుగారు. ఏంటి గీత, చాలా రోజులకు మా ఇల్లు కనపడింది నీకు అని అడిగింది ఆకాష్ వాళ్ళమ్మ నేరుగా కిచెన్లోకి వచ్చిన గీతను చూసి. ఇంతకీ అక్కి అమ్మ పేరు చెప్పలేదు కదా, ఆ ఆంటీ పేరు సత్య. అబ్బా డార్లింగ్, ఎప్పుడు వచ్చామని కాదు, వచ్చామా లేదా అని చూడాలి అంటూ సత్యని కిస్ చేసింది గీత. సరేలేవే, సినిమా డైలాగులు బాగానే నేర్చావు, అయినా ఇప్పుడు కూడా ఎందుకు వచ్చావు? అబ్బా అదేంటి డార్లింగ్ అంత మాట అన్నావు? ఈరోజు నా బర్త్డే, నీకు గుర్తుకులేదా? లేక మీ కన్నయ్యలా మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావా నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అంటుంది. అవునా? ఏం కన్నయ్య, నిజమా? ఈరోజు దీని పుట్టినరోజా? మరి నాకు గుర్తుకులేదు, నువ్వైనా కాస్త గుర్తు చేయొచ్చు కదరా అంది సత్య. ఇదిగో ఇవే వద్దు అనేది, అసలే ఈరోజు ఇంటికి కొత్త గెస్టులు వచ్చారు అంది గీత. గెస్టా? ఎవడు? ఆ సత్తిగాడా? కాదులే, ఫ్యూచర్లో మీ బంధువులు, ముందురా బయటికి. ఫ్యూచర్లో బంధువులా అని అక్కి వైపు చూస్తుంది సత్య. అయ్యో అమ్మ, అలా డౌట్గా చూడకు, ఫ్రెండ్స్ అంతే, తర్వాత ఫ్యూచర్లో నీకే అర్థమవుతుందిరా అంటూ సత్యని లాక్కొచ్చింది గీత. అబ్బా, తర్వాత నీకే అర్థమవుతుందిరా ఆంటీ అని లాక్కొచ్చింది హాల్లోకి. డార్లింగ్, వీళ్ళే మన గ్యాంగ్లో చేరిన న్యూ క్యాండిడేట్స్. ఇదిగో ఈ అమ్మాయి పేరు వసుధ, తిన పేరు బంతి అంటూ వసు ఆకాష్ వాళ్ళ అమ్మ. మా సత్య డార్లింగ్, వసుధ, బంతి ఆంటీ మేము ఈ మధ్యనే ఫ్రెండ్స్ అయ్యామంటూ విష్ చేస్తారు. ఇప్పుడు చెప్పు, నా బర్త్డే కీర్ ఎక్కడా అని అడుగుతుంది గీత. కన్నయ్య, ఏంటి, ఎక్కడైనా తప్పిపోయి వచ్చిందా? అసలు విషయమే తెలీదు, గుర్తులేదు అంటే కీర్ అంటుంది అని అడిగింది సత్య అక్కిని. దానికి ఆ ఛాన్స్ ఎక్కడమ్మా, చిన్నప్పటి నుండి నేను బాడీగార్డ్గా ఉన్నా, ఇప్పుడు వీడున్నాడు అన్నాడు ఆకాష్ రిషి వైపు చూస్తూ. అవునమ్మా, దానికి సెక్యూరిటీ ఏమో కానీ నాకు మాత్రం చుక్కలు చూపిస్తుంది. ఇన్నేళ్ళు వీడు ఎట్టా వేగాడో, నేను జీవితాంతం ఎట్టా ఏగాలో తెలియట్లేదా ఆంటీ? ఆంటీ, నేను అలిగాను, ఇంక నీతో మాట్లాడను పో. సరే సరేలేవే, పొద్దుననగా వస్తావు అనుకుంటే ఇప్పుడు వచ్చి నా మీదే అలుగుతున్నావా? నీకే అంత కోపం ఉంటే నీ బర్త్డే అని పాయసం చేసి రెడీగా ఉంచి నీకోసం వెయిట్ చేస్తూ ఉండే నాకెంత రావాలి? ఓ, కీర్ చేసావా? మరి ఏంటి, నువ్వు ఈ గ్యాంగ్తో కలిసిపోయావా అంటూ వసు, ఆంటీ చేసిన కీర్ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఉండండి, నేను వెళ్ళి పట్టుకు వస్తాను అంటూ గీత వెళ్ళింది. అవును, సత్తిగాడు రాలేదా? ఏంటి సౌండే లేదు? కన్నయ్య, వచ్చాడమ్మా, ఎక్కడ్రా వాడు అని అడిగాడు ఆకాష్ రిషిని. ఏమోరా, మనతో పాటే లోపలికి వచ్చాడు. ఏమోలే, ఎక్కడికి వెళ్తాడులే, వాడే వస్తాడు అన్నాడు రిషి. గీత వంటగదిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి నోరు తెరిచింది. అక్కడ సత్తి స్టవ్ పక్కనే ఉన్న ప్లేస్ ఎక్కి పద్మాసనం వేసుకుని ఓ పెద్ద గిన్నెలో స్పూన్ పెట్టుకుని పాయసం లాగించేస్తూ ఉన్నాడు. ఒరే సత్తి అని గట్టిగా అరిచింది గీత. ఆ అరుపుకి ఇంట్లో వాళ్ళందరూ ఏం జరిగిందా అనుకుంటూ వచ్చారు. రే సత్తి, ఏం చేస్తున్నావురా? అది నా పాయసం, ఆంటీ నా బర్త్డేకి చేసింది, అట్ట దున్నపోదలా మొత్తం తినేస్తున్నావేంటిరా అంటూ గిన్నెని చూసింది. అందులో ఇంకేం మిగల్లేదు. గీత కోపంతో సత్తి మీదకు వెళ్ళి కొడుతుంది. తనని సత్తికి దూరంగా జరపాలని ట్రై చేస్తున్నారు అంతా, కానీ వాళ్ళ వల్ల కావటం లేదు. అబ్బా, ఇది చూడటానికి స్లిమ్గా ఉంది కానీ ఇది ఎవరికి కనబడని బండ, అసలు ఒక్కడుగు కూడా కదపలేకపోతున్నాం. ఫ్యూచర్లో దీంతో చాలా డేంజర్, రేపు మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా ఇట్టే ఉతికి ఆరేయగలదు. హే భగవాన్, ఇంక నువ్వే నాకు దిక్కు అనుకుంటున్నాడు రిషి. ఎట్టకేలకు గీతని సత్యకి మధ్య సత్య, వసు, బంతి నించున్నారు. ఒరేయ్, అసలు నువ్వెప్పుడు లోపలికి వచ్చావురా అంది సత్య. అది అమ్మా, ఈరోజు దీని బర్త్డే అని నువ్వు పాయసం చేసి ఉంటావని తెలుసు కాబట్టి రావడమే ఇక్కడికే వచ్చా. ఓసే, ఎందుకే అట్లా కొడతావు? ఇదిగో నీకు కూడా ఓ 5 స్పూన్లు ఉంచా, ఇదిగో అంటూ ఓ చిన్న గిన్నెలో పాయసం ఇచ్చాడు. ఆ గిన్నెలో పాయసం చూసి గీత సత్తి వైపు చూసేసరికి, హే, అంటే నువ్వు డైటింగ్ కదా అని అందరి వైపు ఓసారి చూశాడు. అందరూ సత్తి వైపు కోపంగా చూస్తూ తూ ఎదవా అని ఒకేసారి అన్నారు. గీత కోపంగా ఆ గిన్నెను పడేస్తుంటే, ఓసే పడేయకు, లాస్ట్ టైం నువ్వు నాకింతే పెడితే పడేశానా అన్నాడు సత్తి. అయినా కీర్ చాలా బాగుంది, నువ్వు వద్దంటే ఇది కూడా నేనే తినేస్తా అన్నాడు. ఆంటీ అంటూ గీత ఏడుపు మొహం పెట్టింది. నువ్వు ఫీల్ అవ్వకు. ఒరే కన్నయ్య, ముందు వెళ్ళి బయటికి తీసుకువెళ్ళండి, గీతకి నేను మళ్ళీ పాయసం చేసి ఇస్తాను అంది. అందరూ బయటికి వచ్చారు. సత్య మళ్ళీ పాయసం చేసి అందరికీ పెట్టింది. అలా సంతోషంగా ఉన్న సమయంలో త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను అని వసు చెప్పిన విషయం మర్చిపోయి ఎప్పటికో కానీ ఇంటి దారి పట్టలేదు. టైం రాత్రి 11 గంటలు. రామారావు, వసుధ గాఢ నిద్రలో ఉన్నారు.
కరెంట్ ఆల్రెడీ పోయింది. అంతలో ఏదో శబ్దమైంది. ఆ అలికిడి గీత చెవులకి తాకకపోయినా రామారావు చెవులను చేరాయి. బహుశా వంటగదిలో పాల కోసం పిల్లి అనుకున్నాడు. మళ్ళీ అలికిడి వినిపించింది. కానీ అడుగులో అడుగుల శబ్దం నిత్యమైన ఆ వాతావరణానికి ఎంత చిన్న శబ్దమైనా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఈసారి పిల్లి అనుకోలేదు రామారావు. అందుకే లేచి చుట్టూ చూశాడు. చుట్టూ చీకటిగా ఉండటంతో చేతికి దగ్గరగా ఉన్న చిన్న టార్చ్ లైట్ తీసుకొని కదిలాడు. నడుస్తూ నడుస్తూ ఇంట్లో ఉన్న బల్బు స్విచ్ చేసి అన్నీ ఆన్ చేస్తూ వెళ్తున్నాడు. అంతలో ఆ చీకటిలో అతనికి కనపడని నీళ్ల బిందని కాలితో తన్నాడు. ఆ శబ్దానికి గీత లేచి చూసింది. పక్కన మంచం మీద నాన్న లేకపోవడంతో నాన్న అంటూ వచ్చింది. ఏమైంది నాన్న, ఈ టైంలో ఏం చేస్తున్నారు అని అడిగింది. అబ్బే అదేం లేదమ్మా, ఏదో అలికిడైనట్టు ఉంటే. అబ్బా నాన్న, ఏదో పిల్లయి ఉంటుంది, వచ్చి పడుకోండి అంటూ నీళ్లు తాగి వెళ్ళింది. కానీ రామారావు మనసు కీడు తలుస్తుంది. అప్పుడే చిన్నగా అడుగుల శబ్దం వినిపించింది. వెంటనే టార్చ్ శబ్దం వినపడ్డ వైపు వేశాడు. అంతలో ఒక మనిషి పరిగెత్తుకుంటూ వంటగదిలో నుండి పెరట్లోకి వెళ్ళి అక్కడి నుండి గోడ దూకి వెళ్ళిపోయాడు. రామారావు అతన్ని వెంబడించలేక అతను వెళ్ళిన వైపే వెళ్ళాడు. అక్కడ రామారావుకి ఆ వ్యక్తికి సంబంధించిన వస్తువు ఒకటి దొరికింది. అది తెరిచి చూసిన వసు నాన్న షాక్ అయ్యాడు. ఆ ఆలోచనతో ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే వసుధ కాలేజ్కి వెళ్ళి సెమినార్ ఇస్తుంది. నిజానికి అంత చక్కగా బాగా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు లెక్చరర్ హనుమంతు. వసుధ సెమినార్ విని వెల్డన్ వసు, చాలా బాగా చెప్పావు అన్నాడు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంది. చూసావా వసు, మొన్న నువ్వు తీసుకున్న టాపిక్ ఎలాంటిది అంటే ద లాస్ట్ ఫెలో ఆఫ్ ది క్లాస్ కూడా చెప్పగలడు. అది నీ టాలెంట్కి తక్కువ. కానీ ఇప్పుడు ఈ టాపిక్ వల్ల నీ ఎక్స్ట్రా స్కిల్స్ బయటపడ్డాయి. అందుకే ఆ రోజు నేను ఆ టాపిక్ వద్దు అన్నాను అంటాడు. వసు చిన్నగా నవ్వి సారీ సార్ అంది. సారీయా, ఎందుకు? అది సార్, సారీ అంటే సారీయే అంతే అంది వసు. ఓకే అర్థమైందిలే, నీ మాటలతో ఆల్రెడీ నన్ను ఫుట్బాల్ ఆడేశావని అని నవ్వుతూ వెళ్ళిపోయాడు హనుమంతు. సెమినార్ బాగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది వసు. అంతేగా మరి, తక్కువ ప్రిపరేషన్తో ఎక్కువ రిజల్ట్ వస్తే అంతే ఉంటుంది. ఆ తర్వాత అకీస్ టీమ్ స్పాట్. రిషి ఒక్కడే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. వసు వచ్చింది. హే రిషి, ఏంటి నువ్వు ఒక్కడివే ఉన్నావు? మిగిలిన వాళ్ళు ఎక్కడా? గీత, బంతి, ఆకాష్ అని అడుగుతూ చుట్టూ తన కళ్ళతో ఓ రౌండ్ వేసేసింది. హా వసు, బంతిగాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. గీత రిలేటివ్స్ ఫంక్షన్ ఉందని వెళ్ళింది. అవునా, మరి ఆకాష్ అని ఆతృతగా అడిగింది. హో ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పలేదు అని అన్నాడు రిషి. అబ్బో నిజమే, ఆకాష్ గురించి నీకు తెలీదా? చెప్పు రిషి, ఎక్కడా ఆకాష్ అని అడిగింది వసు తన రెండు కళ్ళకు ఆల్రెడీ చుట్టూ చూసే పనిలోనే ఉంచుతూ. అది సరే, నువ్వేంటి ఆకాష్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టున్నావు, ఏంటి సంగతి అని అడిగాడు రిషి. రిషి నుండి అలాంటి ప్రశ్న ఎదురై కొంచెం తడబడి, నేనా, అదేం లేదే, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే అంటుంది వసు. అవునవును మరి, ఈ మధ్య నేను కూడా నీ కళ్ళకి ఆకాష్ కోసం ఎలా పని పెట్టావో అలాగే నా కళ్ళకి ఎక్కువ పని చెప్పా, నిన్ను ఓ కంట కనిపెడుతూ. అయ్యా రిషి సార్, మీకు దండం, చెప్తే చెప్పు లేకపోతే లేదు అని వసు అనేసరికి, హే జస్ట్ కిడింగ్ యార్, వాడు పొద్దున్నే ఆఫీస్ వర్క్ మీద ఊరు వెళ్ళాడు. నేనే బస్టాండ్లో వదిలి వచ్చాను, నైట్కి వచ్చేస్తాడు అన్నాడు. అవునా, అయితే సరే అని మనసులో ఇప్పుడు రిషి ఒక్కడే ఉన్నాడు. అసలు ఆకాష్ లైఫ్లో ఏం జరిగిందో వీళ్ళు అంటున్నట్లు ఆకాష్ చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుందామా? అమ్మో వద్దు, ఇప్పుడే రిషి అడిగాడు, ఏంటి ఆకాష్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని. ఇప్పుడు ఈ ఇష్యూ అడిగితే వీడి కిడ్డింగ్ ఇంకా ఎక్కువైపోతుంది అనుకుంటుంది. "హ్మ్, అంటే అనుకోని, వాడు తెలిసన్నా తెలియకన్నా నిజమే కదా వసు, గో హెడ్ అని మనసుని వారించడంతో, రిషి నేనొకటి అడగనా? ఆహా, నువ్వు ఏమీ అనుకోను అంటే జస్ట్ క్యూరియాసిటీ అంతే. హా అడుగు వసు, నాకు తెలిసిందైతే ఖచ్చితంగా చెప్తాను అంటాడు. అది రిషి, అసలు ఆకాష్ మారిపోయాడని అంటున్నారు కదా, అంతగా అక్కి చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏమున్నాయి అని అంతే అంటుంది వసు. రిషి వసు వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తూ ఉండేసరికి, ఇదిగో ఇవే వద్దు అనేది, జస్ట్ క్యూరియాసిటీ అంతే. ఓకే ఓకే, అయినా నీకెవరు చెప్పారు వాడు మున్పటిలా లేడని? గీత చెప్పిందా? అదే చెప్పి ఉంటుంది, ఇంకెవరున్నారు? హా అవును, దాని బర్త్డే రోజు. కానీ నువ్వు ఆ రోజు మధ్యలో రాకుంటే పూర్తిగా చెప్పేసేది, నువ్వొచ్చి చెడగొట్టేశావు అంది వసు. "హ్మ్, నాకు కూడా వాడి గురించి సరిగ్గా తెలీదు వసు. నేను బంతి బీటెక్ నుండి ఫ్రెండ్స్, గీత అక్కి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్, దానికి ఎక్కువగా తెలుసు, తననే అడుగు అంటాడు. అబ్బా రిషి, అక్కీలో మార్పు ఈ మధ్యే కదా, సో నీకు ఖచ్చితంగా తెలుసు, అది మాత్రం చెప్పు చాలు అంటుంది.
అలా కాదు కానీ వసు, టైం వచ్చినప్పుడు మొత్తం ఒకేసారి తెలుసుకుందు గాని ఇప్పుడు కాదు అంటూ సరే బాయ్, నాకు కొంచెం వర్క్ ఉంది అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, అమ్మా వసు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు రామారావు. హా, ఏం లేదు నాన్న, ఎందుకలా అడిగారు అంటుంది వసు. నేను భోజనానికి వచ్చి కూర్చొని 10 నిమిషాలు దాటింది, కానీ నేను వచ్చిన సంగతే నీకు తెలియలేదు, అందుకే అడుగుతున్నాను. ఏమ్మా, ఏదైనా సమస్య? సారీ నాన్న, అదేం లేదు, త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నాన్న, అందుకే ఎలా టైం మేనేజ్ చేసుకోవాలో అని ఆలోచిస్తున్నా, అంతే నాన్న. సరే మీరు భోజనం చేయండి అంటూ వడ్డిస్తుంది వసు. కానీ తన ఆలోచనలు అక్కీ గురించి. ఆ ఆలోచనలతోనే ఏదో తినేసి వెళ్ళి పడుకుంది వసు. ఎంతసేపటికి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకుంటే అక్కీ రూపమే ప్రత్యక్షమవుతుంది. ఏంటి ఈ ఆకాష్? నేనతనితో సరిగా మాట్లాడింది లేదు. కానీ సాయంత్రం రిషి చెప్పినట్టు నా కళ్ళు అతని కోసమే వెతుకుతున్నాయి. ఈరోజు అతన్ని కలవకపోయేసరికి నాకే తెలియకుండా ఎందుకో బాధపడుతుంది. నాతో అతను కూడా ఎప్పుడు సరిగ్గా మాట్లాడిన సందర్భం లేదు. ఒక చిన్న స్మైల్ అండ్ చూపు తప్ప. కానీ ఆ కళ్ళే నాతో ఏవేవో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకు అతను నాకు చాలా స్పెషల్గా కనిపిస్తున్నాడు? నాకొక్కదానికేనా, లేక నిజంగా అందరికీ అతను స్పెషలా అని అర్థం కావడం లేదు అంటూ వసు, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. చూసావు కదా, అందరూ అక్కిని ఇష్టపడతారు. సో అలాంటి కైండే నీలో కూడా ఇప్పుడు ఉండేది. సో జస్ట్ స్టాప్ యువర్ థింకింగ్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ ఫర్ డీప్ స్లీప్ అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ ఎప్పటికో నిద్ర పట్టింది. కానీ రామారావు నిద్రపోలేదు. మునుపటి రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అడుగులో అడుగుల శబ్దం వినిపిస్తుంది. కానీ కళ్ళు తెరవలేదు. అసలు ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు. ఎందుకంటే వచ్చినవాడు దొంగ లేక మరెవరైనా చెడును ఎంచి రాలేదని రామారావుకి బాగా తెలుసు. కాసేపటికి అతనికి ఓ స్పర్శ తగిలింది. ఆ తాకిడికి లేచి చూశాడు. కానీ ఎదురుగా ఎవరూ లేరు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. టపటపా పరుగులాంటి నడక మాత్రం అతని చెవిని దాటిపోలేదు. ఆ తర్వాత కట్ చేస్తే వసుధ, బంతి ముందుగానే జాగింగ్ చేయడానికి గ్రౌండ్కి వచ్చేశారు. రిషి, సత్తి రోజుకన్నా కొంచెం లేటుగా వచ్చారు. హే గర్ల్స్, ఏంటి మీరు ఇంత త్వరగా వచ్చేశారు? నైట్ నిద్రపోయారా అని అడిగాడు. హా, నాకెక్కడ నిద్ర పట్టింది, నైట్ అంతా అక్కిగాడి ఆలోచనలతో, అందుకే ఇప్పుడు త్వరగా వచ్చా అని మనసులో అనుకొని, హే అదేం లేదు, మేం జస్ట్ ఇప్పుడే వచ్చాం రిషి అంది వసు. అంతలో ఆకాష్ గీతని తీసుకుని వచ్చాడు. వసు కళ్ళు 1000 వోల్టేజ్ బల్బులా వెలిగిపోతున్నాయి. ఓసే, ఏంటి నిజమేనా? ఇంత పొద్దున్నే వచ్చావు? నీ టైం ఇది కాదు కదే అని అడిగాడు రిషి గీతని. లవ్ చేస్తే సరిపోదు, అప్పుడప్పుడు ఇలా స్పాట్ చెకింగ్ చేసుకుంటేనేగా తెలిసేది మన బంగారం మంచిదో కాదో అని, అందుకే రాక తప్పలేదు అంటుంది. ఓసే రాక్షసి, అంటే నా మీద అనుమానం అంటేనే? అసలు నిన్ను కాదు వీడిననాలి తీసుకువచ్చినందుకు. ఏరా బావా, ఎందుకు తీసుకొచ్చావు దీన్ని అని ఆకాష్ని అడిగాడు రిషి. ఓరే, నేనిక్కడ తీసుకొని వచ్చారా? రాత్రి ఇంటికి చేరినప్పటి నుండి కాల్స్, రేపు నేను గ్రౌండ్కి వస్తాను, వచ్చి తీసుకువెళ్ళు అని. కుదరదు నీకు చెప్పు అంటే వాడు వద్దు నువ్వే తీసుకువెళ్ళు అంది. కాదు కూడదు అంటే డైరెక్ట్గా అమ్మ చేత పొద్దున్నే రికమెండేషన్ చేయించింది. ఇంకా తీసుకురాక తప్పలేదు అన్నాడు ఆకాష్. అయినా నువ్వే అడుగు, ఎందుకు నిన్ను వద్దు అందో అన్నాడు ఆకాష్. అవునే, ఏం, ఎందుకు నేను రాకూడదన్నావు? ఏరా మెంటల్, ఎగ్జామ్ రాసేవాడికి ప్రశ్నపత్రం ఇచ్చేస్తామా, క్లూ ఇస్తాం కానీ? ఆల్రెడీ నేను అక్కీకి క్లూ ఇచ్చా, వాడే నీకు చెప్పలేదు అంది గీత. రిషి ఆకాష్ వైపు చూశాడు. రే మామ, ఇది జాగింగ్కి అనుకున్నా, నిజంగా అంతకు మించి నాకు తెలీదురా అన్నాడు ఆకాష్. సరే సరే రండి, ఎర్లీగా వచ్చినా లేట్ అయింది, వెళ్ళి జాగింగ్ చేద్దామంటూ గీత వసుని తీసుకుని వెళ్ళింది. ఆకాష్, రిషి కూడా వెళ్లారు. బంతి, సత్తి రోజు మాదిరి వాళ్ళ ప్లేస్లో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు బంతి తనతో పాటు సత్యకి కూడా కాఫీ, చిప్స్ తెస్తుంది. ఇద్దరు కలిసి తింటూ మాట్లాడుతూ కొట్టుకుంటూ ఉంటున్నారు. కాసేపటికి ఇంకా నా వల్ల కాదురా, నేను వెళ్ళి కూర్చుంటాను అని ఆయాసంతో చేతిని పొట్టలో పెట్టుకుని చెప్పింది గీత. అబ్బో, ఒక్క రౌండ్కే? నీకన్నా ఆ బండోడే నయ్యం కదే, 2 రౌండ్లు వేస్తాడు అన్నాడు. గీత కోపంతో సత్తి వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. అక్కి, వసు, రిషి నవ్వుతూ ఉన్నారు. కాసేపటికి బంతి పరిగెత్తుకుంటూ ఆకాష్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఏంటి బంతి, ఎందుకు అంతలా పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వచ్చావు అని అడిగాడు. అంతలో వసు, రిషి కూడా అక్కిని చేరారు. అది సత్తి, సత్తిని అంటూ మాట చెప్పలేకపోతుంది బంతి. అది, హా సత్తి, చెప్పే ఏమైంది అని అడిగింది వసుధ. వసు, అక్కడ అక్కడ సత్తిని కొడుతున్నాడే అంటూ ఏడుస్తూ చెప్పింది బంతి. అంతే, అక్కడి నుండి అక్కి, రిషి పరిగెత్తుకుంటూ వచ్చారు. చుట్టూ చాలామంది జనం ఉన్నారు.
ఒకడు బైక్ మీద కూర్చొని ఉన్నాడు. ఇంకో ముగ్గురు వాడికి చుట్టూ ఉన్నారు. వాళ్లకు దగ్గరగా గీత ఏడుస్తూ ఉంది. సత్తికి బాగా దెబ్బలు తగిలి పడిపోయి ఉన్నాడు. రిషి అక్కి సత్తిని అలా చూసేసరికి చాలా కోపం వచ్చింది. ఇద్దరు ఒకేసారి సత్తి దగ్గరకు వచ్చారు. అంతలో అక్కడికి వసు బంతి కూడా వచ్చేశారు. రే సత్తి లేరా, రే సత్తి ఏం జరిగిందిరా అంటూ ఆకాష్ రిషి సత్తిని తట్టి లేపుతున్నారు. సత్తి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. రే రిషి, వాళ్ళు గీతని అని సత్తి చెప్పేలోపు అది నేను చెప్తా బాస్ అంటూ బైక్ మీద కూర్చున్నవాడు మావాడు దీన్ని గోకాడు. మధ్యలో వీడికెందుకు బాస్, కమెడియన్లా ఉండక వీర లెవెల్లో హీరోయిజం చూపించాడు. మేమింకా విలన్ల కదా, అందుకే ఇదిగో ఇలా విలనిజం చూపించాం అంటూ సిగరెట్ తాగుతూ చెప్పాడు. గీత సత్తి దగ్గరికి వెళ్ళాక బంతి ఆకాష్ దగ్గరకు వచ్చే ముందు అసలు ఏం జరిగిందంటే, గీత బంతి సత్తి దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏమే నీకెందుకే జాగింగ్లు వాకింగ్లు, ఉఫ్ అంటే గాలికి గిలగిల కొట్టుకుని పడిపోతావు, నీకు ఇవన్నీ అవసరమా అని అన్నాడు సత్తి. చీ సచ్చినోడా, నీకు కూడా నేను లోకువైపోయాన్రా, చీ మీరంతా ఒకటేరా, అయినా మీతో స్నేహం చేస్తున్నా చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. బంతి ఎప్పటిలానే సతీకి కాఫీ ఇవ్వడంతో గీతకి కూడా ఇద్దామని సతీ ఓ కప్ తీసుకొని వెళ్ళాడు. ఏమే చాలే నీ అలక తీసుకో అంటూ కప్పు ఇచ్చాడు. పోరా పో నాకేం వద్దు అంటూ వెనక్కి తిరిగింది. అటుగా వస్తున్న గ్యాంగ్లో ఒకడు గీత నడుమును ప్రెస్ చేసి ముందుకు వెళ్ళి నవ్వాడు. వాడు ఎందుకు నవ్వాడు అని అర్థం కాని సతీ గీత వైపు చూస్తే కోపంగా వాడి వైపు చూస్తుంది. ఏమే గీత, వాడెవడు నీ వైపు అలా చూసి తేడాగా నవ్వుతున్నాడు అన్నాడు సతీ. వెళ్తున్న వాడి చూపు గీత నడుంపై పడింది. అది గమనించిన సతీ, గీత వాడు నిన్ను ఏదో చేశాడు, అందుకే వాడు పిచ్చి నవ్వు నవ్వుతున్నాడు, చెప్తావా లేదా అక్కీకి రిషికి ఫోన్ చేసేదా అని అడిగాడు. వద్దు వద్దురా, వాళ్ళొస్తే గొడవలవుతాయి అంది గీత. మరి చెప్పు వాడేం చేశాడు అని అడిగాడు సతీ. అది అది వాడు నా నడుమును అని గీత చెప్పేలోపు కోపంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏరా ఆడపిల్లని ఏడిపిస్తావా అంటూ చెంప మీద కొట్టి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా పో అంటూ గీతను తీసుకొని ముందు కదిలాడు. అంతలో 3 బైక్ల మీద ఇందాక కొట్టించుకున్న వాడితో సహా మరో 4 ఫాస్ట్గా వచ్చి అందులో ఒకడు హాకీ బ్యాట్తో ఏరా మావాడిని కొడతావా అంటూ వీపు మీద కొట్టాడు. దీని నడుం పట్టుకుంటేనే మావాడిని కొట్టావు, ఇప్పుడు దీనికి నేను ఫ్రెంచ్ కిస్ ఇస్తే ఏం చేస్తావురా అంటూ గీతను దగ్గరకు తీసుకున్నాడు. గీత వాడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. మిగిలిన వాళ్ళు సత్తిని బాగా కొడుతున్నారు. వెళ్ళిన ఇద్దరు ఎంతసేపటికి రాకపోవడంతో బంతి వెళ్ళింది. అక్కడ అది చూసి ఆకాష్ దగ్గరికి పరిగెత్తింది. సత్తిని అలా చూసేసరికి ఆకాష్ రిషికి కోపం వచ్చింది. ఆ కోపంతో నా ఫ్రెండ్ని కొడతావారా అంటూ రిషి ఒక్కడి మీద చేయి చేసుకున్నాడు. అంతలో మరొకడు రిషి వెనుకగా వచ్చి కర్ర పైకెత్తాడు. వెంటనే ఆకాష్ వచ్చి వాడి చెయ్యి పట్టుకుని దవడ మీద ఒకటి పీకాడు. ఇంకొకడు కూడా ఆకాష్ మీదకి వచ్చేసరికి ఆకాష్ కాలితో ఒకటి తన్ని తల మీద ఒకటిచ్చి వాడి చేతిలో ఉన్న కర్రను లాక్కొని కుమ్మేశాడు. అలా ఫైట్ జరిగాక బైక్ మీద కూర్చుని సిగరెట్ తాగుతూ ఉన్నవాడు ఆ సిగరెట్ను మధ్యలోనే పడేసి రిషి మీదికి వచ్చాడు. ఆకాష్ రిషిని నెట్టి అతనితో ఫైట్ చేస్తుండగా పడిపోయిన ముగ్గురులో ఒకడు ఓ పెద్ద కత్తితో ఆకాష్ వైపు వెళ్తున్నాడు. అది గమనించిన సతీ ఆకాష్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ కత్తి గురి ఆకాష్ని తప్పి సతీకి అయింది. ఆకాష్ ఎదురుగా ఉన్న వాడిని రెండింతల కోపంతో కొట్టి రే సతీ అంటూ పట్టుకున్నాడు. అంతలో గీత రిషి వసు బంతి అందరూ సతీ అంటూ వచ్చారు. దెబ్బలు కొట్టించుకున్న వాళ్ళంతా పారిపోయారు. సతీకి ఓవర్ బ్లేడ్ అవుతుంది. ఆకాష్ రిషి గీత బంతి వసు అందరూ ఏడుస్తున్నారు. రే రిషి పదరా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అన్నాడు ఆకాష్. రిషి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటో తీసుకువచ్చాడు. అంతకుముందు అయిన దెబ్బలు ఇప్పుడు ఈ గాయం వల్ల సతీకి కళ్ళు మూతలు పడుతున్నాయి. ఆకాష్ ముందెక్కి ఒళ్ళో సతీని పెట్టుకొని రిషి కూడా కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. వెనుకనే గీత వసు బంతి ఇంకో ఆటోలో బయలుదేరారు. సతీ కళ్ళు మూసేస్తూ ఉన్నాడు. రే సతీ కళ్ళు మూయకురా, నీకేం కాదురా అని సతీని కదిలిస్తున్నాడు రిషి. సతీ మాట్లాడలేకపోతున్నాడు. ఆకాష్ బ్లడ్ ఎక్కువగా పోకుండా చెయ్యి అడ్డంగా పెట్టాడు. రే మామా, నేనంటే మీకు ఇష్టమని తెలుసు కానీ ఇంత ఇష్టమని తెలీదురా అని మెల్లిగా అన్నాడు సత్తి అక్కి వైపు చూస్తూ. ఇప్పుడు అవన్నీ ఎందుకురా అన్నాడు ఆకాష్. ఒరే రిషి, మామూలప్పుడు తిడతావు కదరా, మరి ఇప్పుడేంటి అని సత్తి అంటూ కళ్ళు మూస్తూ రిషి అక్కిని జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. ఓరే ఎదవా కళ్ళు ముయ్యకురా ప్లీజ్, నీకేం కాదురా అన్నా, త్వరగా పోనీ అన్నాడు రిషి. ఆటో చాలా ఫాస్ట్గా పోతుంది. ఆటో కొద్ది దూరం వెళ్ళాక ఓ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. చూస్తే చాలా లేట్ అవుతుంది అనిపించింది. అందుకు ఆకాష్ ఆటో నుండి దిగి సత్తిని తీసుకొని తన 2 చేతులతో ఎత్తుకొని పరిగెడుతున్నాడు.
రిషి అన్నా సైడ్ అంటూ అందరినీ అడ్డు తప్పిస్తూ ఉన్నాడు. సతీ మెల్లిగా అఖి నువ్వు మళ్ళీ పాత అఖిగా ఉండిపోరా అని చెప్పలేక చెప్తున్నాడు. రేయ్ ఇప్పుడు నువ్వేం మాట్లాడకని ఆకాష్ అంటున్న లోపు ఇంకో 10 అడుగులు వేస్తే హాస్పిటల్ వస్తుంది అనగా సతీలో చలనం ఆగిపోయింది. అది అర్థం కాని ఆకాష్ సతీ సతీ అని పిలిస్తే పలకకపోయేసరికి కిందికి దించి సతీ అని అరుస్తున్నాడు. రిషి కూడా అక్కడికి వచ్చి సతీ అంటూ అరుస్తూ ఉన్నాడు. అంతలో వసు గీత బంతి అక్కడికి వచ్చారు. అప్పటికే సతీ శ్వాస ఆగిపోయింది. బంతి వసుధ గీత ఏం అర్థం కాని పరిస్థితిలో అలానే చూస్తూ నిలబడిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.